ఎందుకండి ఇక్కడ ఆపారు? మనం వస్తున్నామని బామ్మగారు ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్దాం పదండి. అక్కడికొచ్చి నేనేం చేయాలి? నా మనసు చంపుకొని నీతో కలిసి వ్రతం చెయ్యాలి. అది కూడా నీతో కలిసి బ్రతకాలనే కోరికతో కాదు. మా అమ్మ తన మీద ఒట్టేసుకుందని ఆ కారణంతో ఇంతవరకు వచ్చాను. నాకు తెలుసండి, ఈ వ్రతం చేయటం వల్ల మన మధ్య ఉండే అపార్థాలు తొలగిపోతాయన్న నమ్మకం నాకుంది. నేను నిర్దోషిని నిరూపించుకోవటానికి అవకాశమైనా నాకు దక్కాలి కదా. నా తప్పు ఏమీ లేదని మీకు అర్థమైతే అంతకంటే నాకేం కావాలో చెప్పండి. ఈ వ్రతం చేయడం వల్ల మనకి మంచి జరుగుతుందని నా మనసు చెబుతుందండి. జరక్కపోతే? ఏమంటున్నారండి? ఈ వ్రతం వల్ల ఏ మంచైతే జరుగుతుందని నువ్వనుకుంటున్నావో అది జరక్కపోతే? జరుగుతుందన్న నమ్మకం నాకుందండి. నాకు లేదు. నువ్వు చేసిన మోసాన్ని నేనెప్పటికీ క్షమించను. లేదండి, నా తప్పు ఏదీ లేదని తెలిస్తే మీరు నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తారు. అలాగా? వ్రతం జరిగిన తర్వాత కూడా నా మనసు మారకపోతే, నిన్ను యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు శాశ్వతంగా నా నుండి దూరంగా వెళ్ళిపోతావా? ఈ బంధానికి ముగింపు పలికేస్తావా? చెప్పు.